రేవంత్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ మిత్రుడు మీ అభిమాన నాయకుడు మీరు ఎన్నుకున్న శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతం మన రాష్ట్రం బాగుపడాలని పచ్చని పంటలతో పాడి పంటలతో అందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని సుదర్శన చండీ యాగం చేసి ఈ రాష్ట్రానికి పట్టిన కొలివి దయ్యాన్ని వదిలించడానికి తన వంతు ప్రయత్నంగా యాగం చేయడమే కాకుండా మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి దర్శనం చేసుకోవడానికి రాష్ట్రానికి రాబోయే మంచి రోజులను మీతో పంచుకోవడానికి ఆహ్వానించి అభిమానించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సోదరులారా, వాస్తవంగా ఇది దేవుడి కార్యక్రమం. ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం అంత సమంజసం కాకపోయినా దేవుడు అనేవాడు కోరుకునేది కృష్ణుడైనా రాముడైనా ఎవరైనా దేవుడు అనేవాడు నరకాసుర వధ, రావణాసుర వధ, బకాసుర వధ చేసిందంతా కూడా పేద ప్రజల కోసమే. ఆనాటి ప్రజలను పట్టి పీడిస్తున్న రాక్షసులను వధించడానికే యాగాలు చేసింది. కాంగ్రెస్ పార్టీ యాగాలు చేస్తే దాన్ని భగ్నం చేయడానికి టిఆర్ఎస్ రాక్షసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మరి ఆ రాక్షసులను వదిలించడానికి అవసరమైతే మన అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన సందర్భం కాబట్టి ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరితోని కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతంలో రజాకర్లకు వ్యతిరేక సాయుధ రైతాంగం పోరాటం చేసిన కొండా వెంకట రంగారెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్రం సాధన ద్వారానే మన కలలు సాకారం అవుతాయని చెప్పి మొదటి దశ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది మర్రి చెన్నారెడ్డి మన బిడ్డనే. ఆయన తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మొదటిసారి మొదలుపెట్టింది ఇంద్రన్న. ఇక్కడ ఉన్నోళ్ళు చాలా మంది ఇంద్రన్నతో కలిసి ఆనాడు 96లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు కూడా ఈ ప్రాంతం వాళ్ళే. ఇవాళ కేసీఆర్ పాలనను అంతమొందించడానికి అనుకోకుంటేనో పాలమూరులో ఉన్న నన్ను 60% వికారాబాద్ జిల్లాలో కలిపి మీ తరఫున ఆనాడు నేను తాండూరు పర్యటన సందర్భంగా చెప్పిన తాండూరులో ఉన్న వీరభద్రుడి సాక్షిగా ఈ రాష్ట్రానికి పట్టిన కొలివి దయ్యాన్ని వదిలిస్తా అని చెప్పిన ఈరోజు వికారాబాద్ జిల్లాలో కలిసిన తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చిండ్రు. తప్పకుండా మిత్రుల సహకారంతో ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రానికి పట్టిన శనిని పీడను విరగడి చేసే వరకు అలుపెరగకుండా మడమ తిప్పకుండా పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. సోదరులారా, ఇవాళ మీ సమక్షంలో ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.